వెల్కమ్ టు జేపీ న్యూస్. వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నేటి ఆదివారం ఉదయం ఆయన నివాసంలోని ఎన్జీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ నాయకుల మౌఖిక ఆదేశాలు పాటించి ప్రభుత్వ అధికారులు అక్రమంగా వ్యవహరిస్తే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. గత ఏడాది డిసెంబర్ 21న వైసీపీ కార్యకర్త పేచిరాజును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన వ్యవహారంలో కోర్టును ఆశ్రయించగా పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లు సంబంధిత అధికారుల కాల్ రికార్డులను కోర్టు కోరడం జరిగింది. అనంతరం పేచిరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం న్యాయమే, గెలిచిందనేందుకు నిదర్శనమని సూచించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేబినెట్ హోదాలో వెంకటగిరి ఇన్ఛార్జిగా వెంకటగిరి అభివృద్ధి కోసం నగరవనం తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. అందులో ఏ అభివృద్ధి చేయకనే కూటమి ప్రభుత్వం ప్రారంభోత్సవం నిర్వహించడం బాధాకరమన్నారు. ప్రారంభోత్సవ శిలాఫలకంలో ప్రోటోకాల్ పాటించాలని అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. తిరుపతి ఎంపీ పేరు లేకపోవడం సరికాదని సూచించారు. వెంకటగిరి అభివృద్ధికే వైఎస్ఆర్సీపీ పార్టీ సహకారం ఎప్పటికీ ఉంటుందని మీడియా సమావేశంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి పేరు శిలాఫలకంలో లేకపోవడంపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ వ్యవహారంలో ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్యులు డిప్యూటీ సీఎం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేరు సైతం శిలాఫలకంలో లేకపోవడం ఆశ్చర్యమని, అది కూటమి పార్టీల సొంత విషయమని, ఆ వ్యవహారం జోలికి తాను వెళ్లబోనని తెలిపారు. వెంకటగిరి అభివృద్ధిలో నేదురుమల్లి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ అధికారులు నిబంధనలు పాటించలేదన్నారు. మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, చైర్మన్ల మార్పు జరుగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో వెంకటగిరిలో అలాంటి ప్రయత్నం జరిగితే దానిని ఎలా తిప్పికొట్టాలో తనకు సంపూర్ణ అవగాహన ఉందని, అధికారులు నిబంధనలు విధిగా పాటించాలని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారని, 2027లో జరిగే జమిలీ ఎలక్షన్లలో బుద్ధి చెప్తారని జోసెఫ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఏ కేసు పెట్టాలో తెలియకుండా ఆలోచిస్తూ ఉన్నారు పోలీసులు. ఆ రోజు చెప్పిన తప్పు చేస్తున్నారు, చేసిన వాళ్ళ శిక్ష అనుభవించక తప్పదు అని. తప్పుడు కేసు పెట్టడం జరిగింది. 23 కేజీల గంజాయి కేసు అంట. ఎంత అసంబద్ధంగా కేసు పెట్టారంటే, నేను ఇదివరకు కూడా 2-3 సందర్భాలు చెప్పిన, 300 గ్రాములకి ప్రెస్ మీట్ పెట్టే పోలీసులు 23 కేజీలు దొరికినా ప్రెస్ మీట్ పెట్టాలి. డబ్బులు ఇచ్చి పంపించి అరకనిచ్చి 2 రోజుల క్రితమే తీసుకువచ్చారంట. 2 రోజుల క్రితం తీసుకువచ్చి ఆ 2 రోజులు ఆ 23 కేజీలు ఎక్కడుండింది? ఎవరు ఎంత అమ్మాలో నిర్ణయించుకోవడానికి రాత్రి 4 గంటలకి, అంటే తెల్లవారుజామున 4 గంటలకి 23 కేజీలు తీసుకొని పొదల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. ఏమన్నా నమ్మదగేదేనా? ఇది పెట్టిన కేసు. స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఇమ్మని కోరడం జరిగింది కోర్టు ద్వారా. కేసులో సాక్షులుగా రేడ్లో భాగంగా ఉన్న ఎంఆర్ఓవిఆర్తో సహా కానిస్టేబుల్స్ అందరి సెల్ ఫోన్ డేటా కూడా ఇవ్వమని జరిగింది కోర్టు ద్వారా. నిజానిజాలు ఇంకా ఉన్నాయి, కేసు జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ కోర్టు గుర్తించి బెయిల్ పిటిషన్ అంగీకరించి కొన్ని కండిషన్స్తో పేచిరాజ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. నాయకుల ఆదేశాలు పాటించే అధికారులకు మరొకసారి తెలియజేస్తున్నారు,
మా కుటుంబం యాక్చువల్గా అధికారుల పక్షపాతి. అనవసరంగా ఇబ్బంది పడదు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొని ప్రజలకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు. అది ఏ డిపార్ట్మెంట్ అయినా. ప్రభుత్వం ఉంది, ఆ పార్టీ పరంగా నాలుగు ముద్దలు ఎక్కువ వడ్డించుకుంటామంటే వడ్డించుకోండి. మా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అన్యాయం జరిగితే ఏ అధికారిని వదిలేది లేదని మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నారు. కేసు పూర్తిగాల బెయిల్ వచ్చింది అని అంటే పేచిరాజు తప్పు చేయలేదు, దీనిలో చాలా లొసుగులు ఉన్నాయి అని గుర్తించి బెయిల్ ఇవ్వటం జరిగింది. కేసు ఫైట్ చేస్తాం. ప్రభుత్వం అండతో ఎవరన్నా తప్పించుకున్నా ఇప్పుడు 27లో జమిలీ ఎలక్షన్లో జరిగే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తిరిగి ప్రభుత్వం స్థాపించబోతుంది. మా గుడ్ బుక్స్లో రాయమన్నారు ఎవరు మంచి చేశారు, ఎవరు ఎలాంటి అన్యాయాలు చేశారు. ప్రజలకు మేలు చేయండి అని మరొకసారి అధికారులందరినీ కోరుకుంటున్నారు. అలాగే మరొక విషయం నా దృష్టికి వచ్చింది. ప్రోటోకాల్ అంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్ అనుకుంటారు. పార్టీ మారిన అప్పటి ఎమ్మెల్యే ఆయనకన్నా పెద్ద ర్యాంకు గవర్నమెంట్లో క్యాబినెట్ ర్యాంక్తో ఉంటే ఏ శిలాఫలకం మీద పేరేసేవాడు కాదు. మొన్న నగరవనంలో ప్రోగ్రాం జరిగింది. వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు నగరవనం ఎప్పుడు ఆలోచన వచ్చింది, దానికి పునాది పడింది, అభివృద్ధి మొదలైంది. వెంకటగిరిలో ఎవరినైనా అడుగుతారు, రిలేషన్ మిత్రులు అందరికీ తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా, నేను వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేసినప్పుడు టౌన్ డెవలప్మెంట్కి ఫారెస్ట్ ల్యాండ్ అడ్డంగా ఉంది, దానికి 2 వేరే దగ్గర ఇస్తాము, దాన్ని అలాట్ చేయండి అని అడిగితే రూల్స్ ఒప్పుకోవు అన్నారు. సరే, ప్రజలకు ఉపయోగపడేలా ఏ విధంగా చేయొచ్చు అని ఆలోచించి 110 ఎకరాల్లో నగర వనంగా తీర్చిదిద్దుతాము, తిరుపతిలో ఉంది, నెల్లూరులో పెట్టారు, మీకు కూడా ఇస్తామని చెప్పి ఆయన చెప్పిన తర్వాత పని మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న తరుణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగిన ప్రక్రియ, దాని డెవలప్మెంట్ కూడా మొదలైంది. ప్రజల గుండెల్లో ఉండాలని కోరుకున్న నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. ప్రజల గుండెల్లోనే ఉంటాం. రాళ్ల మీద పేర్లు ఉన్నా లేకపోయినా, ఇది ఆ రోజే చెప్పిన. అప్పటి ఎమ్మెల్యే గారి పేర్లు రాయనప్పుడు
మొన్న ప్రారంభోత్సవం అన్నారు. మరి ఏం పూర్తయిందని ప్రారంభోత్సవం చేశారో నాకైతే అర్థం కాల. అధికారులను అడగకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఈ ప్రోగ్రాం పెట్టారు. ఎమ్మెల్యే గారి పేరు పెట్టారు, బాగుంది. ఇదే ప్రజలు ఎన్నుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గారి పేరు ఎందుకు లేదు? ఒక దళితుడనా? దళిత ఎంపీకి చులకన చేసి చేయటం ఇది? అధికారులు జవాబు చెప్పాల్సి వస్తుంది. ప్రివిలేజ్ కమిటీకి అవసరం అయితే ఎంపీ గారు లెటర్ రాస్తారు. దానిలో ఇంకొక విషయం కూడా చూసినాం. అసలు ఫారెస్ట్ మంత్రి పేరు కూడా లేదు. ఎవరయ్యా ఫారెస్ట్ మంత్రి అంటే ఆయనకి డిప్యూటీ సీఎంగానే చూస్తారు. కూటమిలో అసలు ఆ కూటమికి దగ్గర తీసుకురావడానికి, ప్రభుత్వం స్థాపించడానికి ముఖ్యమైన ఆ నాయకుడి పేరు, ఆ ఫారెస్ట్ మంత్రి పేరు, ఆ డిప్యూటీ సీఎం పేరు లేనే లేదు. అడగాల్సిన సైనికులు వేరే మహిళలు అడగాలి. నేను ప్రోటోకాల్ గురించి వారికి సంబంధించి నేను అడగను, కానీ మా ఎంపీ గారి పేరు ఎందుకు లేదు? తప్పకుండా దీన్ని కరెక్ట్ ఫోరం తీసుకుపోయి ఇష్యూని రేజ్ చేసి మా ఎంపీ గారికి ఈ విషయం తెలియజేయడం జరిగింది. అధికారులు ఇబ్బంది పడొద్దని మరొకసారి విన్నవించుకుంటున్నారు. మౌఖిక ఆదేశాల మేరకు చేస్తే ఇబ్బంది పడేది మీరే. మున్ముందు ఇలాంటి తప్పులు చేయొద్దు, చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి అని మీకు మరోసారి తెలియజేస్తూ, వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఎప్పుడూ ఉంటుంది. ప్రతిదీ మా ఆలోచనలను మేము చెప్పం. ఆర్చ్ కడతామన్నా, సెంట్రల్ లైటింగ్ చేస్తామన్నా, రింగ్ రోడ్ పెడతామన్నా, కొత్త ఆలోచనలు వెంకటగిరికి అభివృద్ధికి దోహదపడితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఉంటుంది. అంతేగాని చట్టబద్ధంగా గెలిచిన మా 25 మంది కౌన్సిలర్స్ని ప్రలోభ పెట్టి, అంటే మొన్నే చూసాం తిరుపతిలో డిప్యూటీ మేయర్ కోసం ఒక కౌన్సిలర్ ఉంటాడు తెలుగుదేశం తరఫున, అతను డిప్యూటీ మేయర్ అయ్యాడు. ఎలా అవుతాడు? ఎక్కడి నుంచి వచ్చింది బలం? నెల్లూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం అసలు కౌన్సిలరే లేడు. ఇండిపెండెంట్గా వేసి డిప్యూటీ మేయర్ ఎలా అయ్యాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేస్తే అధికారులు టెక్నికల్ పాయింట్స్ చూపించారు, సమయానికి చేయలేదు. నా వరకు నేను చెప్పగలుగుతా, వెంకటగిరిలో మాత్రం నేను అలాంటి తప్పులు చేయను. ప్రతి ప్రొసీజర్ కూడా నాకు తెలుసు. ఇప్పుడు జారీ చేయాలన్నా ఎంత టైం ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. అధికారులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ప్రజల కోసం ఉండాలి, మీరు ప్రజల కోసం పనిచేయండి అని మరొకసారి తెలియజేస్తూ, మౌఖిక ఆదేశాలు
పాటించి ఇబ్బంది పడుద్దని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.